హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో రీసెంట్గా మళ్ళీ అమెజాన్ నుంచి అయితే చాలా రోల్స్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో కూడా మనం ఒక కొత్త జాబ్ రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే దానికి ఎంత ప్యాకేజ్ ఉంటుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఇది జాబ్ రోల్కి అయితే అప్లై చేయాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ జాబ్ లింక్ అయితే ఇచ్చినా మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనం జాబ్ రోల్ చూసినట్టయితే డిజిటల్ అసోసియేట్. సో డిజిటల్ అసోసియేట్ అనేది జాబ్ రోల్, అండ్ దీనికి వచ్చేసి మనకి 0 to 2 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ దీనికి వచ్చి ప్యాకేజ్ వచ్చేసి 2.5 to 3 lakhs per annum అయితే ఉంటుంది. సో హైరింగ్ లొకేషన్ వచ్చేసి చెన్నై. సో చెన్నై లొకేషన్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సో ఈ జాబ్ పోస్టర్ వచ్చేసి జస్ట్ నా పోస్ట్ చేశారు. సో ఓపెనింగ్స్ వచ్చేసి 1 అని ఉంది. సో బై డిఫాల్ట్గా వాళ్ళు చాలామంది అయితే హైర్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. అండ్ సో మెయిన్గా నేను ఈ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ. సో AWS యూటిలిటీ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ ద ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్ ఫ్రమ్ ఫౌండేషనల్ సర్వీసెస్ such as Amazon Simple Storage Device Service and Amazon Elastic Compute Cloud. So consistently release new product innovations that continue to set AWS services and features apart in the industry. As a member of the UC organization, you will support the development and management of compute, database, storage, Internet of Things platform, and productivity apps services in AWS, including support for the customers who require the specialized security solutions for their cloud services. సో అమెజాన్ నుంచి ఉన్న AWS సర్వీసెస్కి మీరైతే సపోర్ట్ రోల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసిన ఏదైతే కంప్యూట్, డేటాబేస్, స్టోరేజ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్ఫామ్, ప్రొడక్టివిటీ యాప్ సర్వీసెస్, సో వీటికి సంబంధించి మీరైతే సపోర్ట్ రోల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏ రకమైన కస్టమర్స్కి ఏదైనా స్పెషలైజ్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్కి ఇష్యూస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకి సపరేట్ SOP ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ SLAs వాళ్ళు ఉంటాయి. సో వాటిని మనం ఫాలో అవుతూ మనకు కొన్ని ప్రీడిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వాటిని మనం ఫాలో అవుతూ మనం ఈ కస్టమర్స్కి వచ్చిన ప్రాబ్లమ్ని, ఇష్యూస్ని అయితే సాల్వ్ చేయాలి ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఏ రకమైన డెసిషన్ తీసుకోవాలనేది సో మనకి ఆ SOP ద్వారా మనకైతే తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, మనం ఒకసారి కూడా అవి కూడా చూద్దాం. సో వర్క్ ఆన్ ద డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు కలెక్ట్ ద గ్రౌండ్ ట్రూత్ ఆఫ్ డేటా అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, perform execution and report results accurately, understand the procedures and guidelines for new tasks and releases, perform repetitive exercises based on the dynamic instructions without compromising on quality, use software tools for data capture and comply with the process of the organization on daily basis, be comfortable with the capturing results, communicating and escalating failures, and providing individual status reports to aligning the productivity and quality baseline. సో వీళ్ళకి ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అనేది మెయిన్ గోల్ ఉంటుంది. సో వీటి మీద అయితే వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో మనం క్వాలిటీలోనైతే ఎలాంటి ఫ్రాడ్ అనేది అండ్ డిఫాల్ట్ అనేది జరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్, రేజింగ్ ఆల్ ఫెయిల్యూర్స్ అండ్ డౌట్స్ రిలేటెడ్ టు ద ఎగ్జిక్యూషన్ ద పోర్టల్ అండ్ క్లోజింగ్ ద సేమ్ యాజ్ పర్ SLA. సో యాజ్ పర్ SLA మనమైతే ప్రతి క్వైరీని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓన్ ద డైలీ టార్గెట్స్ అగ్నెస్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిపెండెన్స్. సో ఇది వచ్చేసి డిస్క్రిప్షన్, అండ్ మీరు జాబ్ రోల్కి అయితే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నుంచి లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రోల్ నేమ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, ML Data Associate 1 అని. సో నెక్స్ట్ ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఇచ్చినారు, అండ్ ఇక్కడ పల్సర్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి. నెక్స్ట్ సిటిజన్షిప్, డిజబిలిటీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ ఇచ్చేసిన తర్వాత మనం ఫోటో దిగాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అనేది జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి ఏవైతే స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేసినారో వాటికి సంబంధించినట్టు మనం టైలరింగ్ చేసుకొని మనం రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ అప్లై అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.